తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ నమస్తే. రాజకీయాల్లో ఈసారి ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అక్కడ అధికార పక్షం, ప్రతిపక్షం అంటే ఇప్పుడు అధికార పక్షంలో అధికార కూటమిలో ఉన్న బీజేపీ గాని, జనసేన బీజేపీతో కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి ఎన్డీఏ ప్రభుత్వం తోటి కలిసి ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా మోడీకి సన్నిహితంగానే ఉన్నారు. అట్లాగే తమకున్న రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పారు. మరి అసలు ఇక్కడ ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషించాలి? ఇప్పుడు ఇక ప్రతిపక్ష పాత్ర అంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ 11 మంది ఎమ్మెల్యేలతోటి అసలు తను ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు కాబట్టి సభకు వస్తాడా లేదా అనేది ఒకటి ఉంది. ఇంకా మిగిలినది ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు ఈ రాష్ట్ర విభజన చేయటం వల్ల ఇక్కడ ఆంధ్రదేశంలో ప్రజలకి ఆ పార్టీ పట్ల కొంత విముఖత ఏర్పడి 10 ఏళ్ల వరకు ఆ పార్టీని అట్లా అబయన్స్ లో పెట్టారు. ఆ పార్టీ కూడా ఇక్కడ ఎదుగుదల లేకుండా నాయకులందరూ కూడా చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు. అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అసలు ఇప్పుడు కాంగ్రెస్ మొన్న ఎన్నికల్లో కొంచెం ఆ కోపం జనానికి ఆగ్రహం తగ్గింది. కొంత కాంగ్రెస్ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇప్పుడు ఇక్కడున్న సీనియర్లు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో. వాళ్ళందరూ కాకుండా ఇప్పుడు తెలంగాణలో వెళ్ళి అక్కడ రాజకీయాల్లో ప్రయత్నం చేసి అక్కడ వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి తిప్పి పంపిన రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఇక్కడ పగ్గాలు స్వీకరించారు. ఇప్పుడు ఆమె పగ్గాలు స్వీకరించిన తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసురాలుగా ఆమెని ప్రొజెక్ట్ చేస్తూ ఇప్పుడు మన 75వ జయంతి సందర్భంగా మొత్తంగా కూడా తెలంగాణ నుంచి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, తెలంగాణ నాయకులు గాని వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ఎత్తున సభ పెట్టారు. అంటే ఈ సభ ద్వారా ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని వీళ్ళు పెంచాలనుకుంటున్నారా? లేకపోతే కాంగ్రెస్ మైలేజీని పెంచుదాం అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ సభలో ఉన్న చాలా మంది సీనియర్లు అంటే చాలా కాలంగా ఇంతకాలంగా కనిపించని చాలా మొహాలు. అంటే కొంతమంది అంటం ఏందంటే అదేదో పూర్వ కాంగ్రెస్ వాదుల సమావేశం లాగా ఉంది. అయితే వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి డామినేట్ చేయటము, కడపలో షర్మిలాని తాను ఇంటింటి తిరిగి తను గెలిపిస్తామని చెప్పటము, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుందా? కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా మళ్ళీ కలిసికట్టుగా కాంగ్రెస్ ని పైకి తీసుకొస్తారా? ఈ అంశాలన్నింటినీ కూడా మనతో చర్చించడానికి పార్లమెంట్ మాజీ సభ్యులు హర్ష్ కుమార్ గారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ మనతో ఉన్నారు. హర్ష్ కుమార్ గారు నమస్తే. నమస్కారం అండి. అదండి ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు 10 ఏళ్ల విభజన తర్వాత కాంగ్రెస్ మీద కొంత ఆగ్రహం తగ్గిందని మొన్న ఓటింగ్ అది కొంత ఇంప్రూవ్ అయింది. దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ని ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిర్మాణం చేయడానికి లేదంటే దానికి పునర్వైభవం తీసుకురావడానికి చాలా మంది సీనియర్స్ ఉన్నారు. ఉన్నప్పటికి కూడా ఇప్పుడు మళ్ళా రాజశేఖర రెడ్డి బ్రాండ్ తోటి లేకపోతే రాజశేఖర రెడ్డి వారసత్వం తోటి దాన్ని లేపాలి కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి ఇప్పుడు షర్మిలాని తీసుకొచ్చి ఆ బ్యాక్ సీట్ డ్రైవింగ్ శివకుమార్ గాని లేదంటే రేవంత్ రెడ్డి గాని చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో ఈ పరిణామం అనేది కాంగ్రెస్ రైజ్ కావడానికి ఉపయోగపడుతుంది అంటారా? ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడతాయండి. ఎందువల్లంటే ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం అన్న నినాదంతో అధికారంలోకి వచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీలాగా మార్చేశారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ప్రాంతీయ పార్టీలే ఈ రోజున విభజన తర్వాత రాజ్యం వెళ్తుంది. అక్కడ తెలంగాణలో కూడా ప్రాంతీయ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండి 11వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు ప్రజలు వాళ్ళ నాయకుడి గురించి ఎదురు చూస్తారు. కాంగ్రెస్లో కానీ లేకపోతే తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ. ఎందువల్లంటే ఇప్పుడు జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ పార్టీ పెట్టారు, అక్కడ పార్టీ పెట్టారు. 2 చోట్ల బీజేపీతో పొత్తులో ప్రయత్నించారు, ఓడిపోయారు. అలాగే తెలుగుదేశం ఉందంటే తెలుగుదేశం అక్కడ ఇక్కడ కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ
ఇక్కడ ఒక చోట ఉంది, అక్కడ ఫెయిల్ అయింది. తర్వాత అవును. తెలుగుదేశం కూడా అక్కడ ఫెయిల్ అయింది. ఎందువల్లంటే టిఆర్ఎస్ కూడా ఇక్కడ పార్టీ పెడదామని కూడా ప్రయత్నించి ఫెయిల్ అయింది. అంటే దీని అర్థం ఏంటంటే తెలుగు ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలంగాణ నాయకత్వాన్ని, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. అలాగే తెలంగాణ ప్రజలు తెలుగుదేశం అంటే తెలుగు ప్రజలు తెలుగు నుంచి వచ్చిన వాళ్ళని ఒప్పుకోరు. అందువల్ల ముఖ్యంగా ఈ రాజ్యాధికారం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన కారణంతోనే కదా ఈ విభజన సమస్య అన్నది వచ్చింది. ఇటువంటి అవును. పరిస్థితుల్లో తెలంగాణలో ఒప్పుకొని ఒక నాయకురాలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్కి ఎందుకు ఓటేస్తారు? ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ విభజన అయిన తర్వాత 1%, 1.5% ఓట్లు వచ్చినాయి. అదే. ఈ రోజు కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా 1.5% ఓట్లే వచ్చినాయి, ఎక్కడ అదే. పెరగలేదు. ఇప్పుడు షర్మిలారెడ్డిని తీసుకొచ్చి షర్మిలారెడ్డి మీద నేను బాగా ప్రముఖమైన ముద్ర ఏముందంటే తెలంగాణ ఆడపడుచుని నేను అదే. తెలంగాణ ఆడపడుచుని, నేను తెలంగాణలోనే పుట్టాను, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను, తెలంగాణలోనే పిల్లలు కన్నాను, తెలంగాణలోనే నా పార్టీ పెట్టుకున్నానన్న ఆవిడ్ని తీసుకొచ్చి కాంగ్రెస్ లో కలిపి కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి నాయకత్వం అప్పగించడం వల్ల ఎలాగా కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగుతుంది? కాంగ్రెస్ అంటే పార్టీ మనుగడ ఆమె తెలంగాణలో కూడా ఫెయిల్ అయ్యారండి. నేను చెప్పాలంటే తెలంగాణలో రాజశేఖర రెడ్డి తెలంగాణలో బ్రాండ్ అసలు తెలంగాణలో ఈ రోజున రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడాడు, కడపలో ఆవిడ్ని ఎంపీని చేస్తానని చెప్పి. అసలు తెలంగాణలో ఒక్క సీటు కూడా షర్మిలారెడ్డికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కింద. అలాగే తెలంగాణలో ఉన్నంతసేపు రేవంత్ రెడ్డిని పొట్టోడు గిట్టోడు అని చెప్పి షర్మిలారెడ్డి చాలా తిట్టింది కాంగ్రెస్ లో జాయిన్ అవ్వకముందు. ఇప్పుడు వెనక నుండి శివకుమార్ గాని, లేకపోతే డికే శివకుమార్ గాని, లేకపోతే రేవంత్ రెడ్డి గాని ఏం చేయగలరండి? ఇక్కడ స్థానిక నాయకత్వం, ముఖ్యంగా రెడ్ల నాయకత్వం వైఎస్ఆర్సీపీకి ఉంటే కమ్మవారి సామ్రాజ్యం, కాపు సామ్రాజ్యం తెలుగుదేశంతో ఉంది. దీనికి ఆల్టర్నేటివ్ గా ఎవరైతే మనకు కలిసి వస్తారు, ఎందుకంటే రాజ్యాధికారం వైపు దళితులు చూస్తా ఉన్నారు మాకు కావాలని. అటువంటి దళితులు కూడా అసలు ఓట్ బ్యాంకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకే, దాన్ని జగన్ సొంతం చేసుకున్నాడు. మళ్ళీ దళితుల ఓట్ బ్యాంక్ ని మళ్ళీ మనం దరిచేర్చుకోవాలంటే మళ్ళీ దళితులకే ఈ యొక్క నాయకత్వం వహించాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పు ఏంటంటే ఎక్కడైతే ఓడిపోతుందో, మొన్న పంజాబ్ లో ఆయన కెప్టెన్ అమరీందర్ సింగ్ కి 9 సంవత్సరాలు పరిపాలన ఇచ్చారు. లాస్ట్ సంవత్సరం మార్చి ఒక దళితుడికి ఇచ్చారు ఓడిపోతున్న సమయంలో. దళితులకి ఇచ్చి ఓడిపోయిందని ఒక ముద్ర వేశారు. అది కరెక్ట్ కాదు. ముందు నుంచి మీరు శైలజానాథ్ని మార్చినప్పుడే, మీరు దళితులను మార్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద కోపం వచ్చింది. మళ్ళీ రుద్రరాజు పూర్తిగా అన్ఫిట్ పిసిసి ప్రెసిడెంట్ కి, అసలు అతనికి పక్కింటోడు కూడా తెలియదు. అటువంటి వాడు తీసుకొచ్చి పెడితే కాంగ్రెస్ ఎలాగా సస్టైన్ అవుతుంది? దాని తర్వాత తెలంగాణలో తిరిగిన షర్మిలారెడ్డిని తీసుకొచ్చి పెడితే రాజశేఖర రెడ్డి కుమార్తెలో రాజశేఖర రెడ్డికే ఏమీ లేదు. ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ ప్రజల్లో ఏముందండి? జగనే పక్కన పెట్టేశాడు ఫోటోల్లో అన్నింటిలో. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి పేరు ఎలా ఉపయోగపడుతుంది? మీకు కొత్త నాయకత్వాన్ని, కొత్త రక్తాన్ని తీసుకొచ్చి పెట్టి ఎలక్షన్స్కి వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.